multisim using given transistor bandwidth calculate చేయటం explain చేస్తాను. లేదంటే common emitter amplifier using multisim. So this is the circuit for that. We can use మీకు కావాల్సిన సర్క్యూట్ కూడా యూజ్ చేయొచ్చు. దానికి ఫస్ట్ మనం మల్టీసిమ్ ఓపెన్ చేయాలి. మల్టీసిమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆ ప్లేస్ అనే ఆప్షన్స్లో మీకు ఆల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ రైట్ సైడ్ కూడా వేరే సోర్సెస్ ఉంటాయి. ఫంక్షన్ జనరేటరు, ఆల్ సిఆర్ఓ, ఇలాగా ఇక్కడ చూడండి. సోర్సెస్లో మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి. అలాగే జస్ట్ దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సినది తీసుకోవాలి. వేరియబుల్ ఇక్కడ ఇండక్టర్స్ ఉంటాయి, వేరియబుల్ రెసిస్టర్ ఉంటుంది, నార్మల్ రెసిస్టర్ ఉంటుంది, సింపుల్. ఇలాగ అన్నీ జస్ట్ ప్లేస్ చేసి దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తే చాలు, అది మనకి ఇక్కడ వస్తుంది. ఇలాగ అన్ని ట్రాన్సిస్టర్స్ తీసుకోవాలి. ఒక ట్రాన్సిస్టర్ కూడా అక్కడే ఉంటుంది. కెపాసిటర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ప్లేస్ చేసిన తర్వాత జస్ట్ కనెక్షన్ ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి ఇలా ఇస్తాం. ఇలా క్లిక్ చేస్తే చాలు మనకు కనెక్షన్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇలా ఇవ్వాలి. ఇలాగా క్లిక్ చేయాలి. ఇలా పాయింట్ ఉంటేనే మనకి కనెక్షన్ ఉన్నట్టు. కొంతమంది దాని మీద ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తారు. టచ్ చేస్తే కాదు, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు కనెక్షన్ ఉన్నట్టు. సో ఇలాగా నేను విసిసి సప్లై తీసుకోవాలి. గ్రౌండ్ కూడా కొంతమంది ఇక్కడ తీసుకెళ్ళి టచ్ చేస్తారు. అట్లా టచింగ్ కాదు, క్లిక్ చేయాలి. తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేయాలి. ఈ రైట్ సైడ్ ఉన్న ఒకటి సిఆర్ఓ తీసుకున్నాను. ఒకటి ఇక్కడ సిఆర్ఓ ఉంటుంది, ఆసిలోస్కోప్ రైట్ సైడు. దాన్ని తీసుకోవాలి. తీసుకొని సిఆర్ఓ ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నాను. ఇది డబుల్ క్లిక్ చేస్తే ఏ వాల్యూ అయినా మీకు చేంజ్ అవుతుంది. ఎనీ వాల్యూ యూ క్యాన్ చేంజ్. డబల్ క్లిక్ చేసి రెజిస్టర్ వాల్యూ మీద రెజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు చేంజ్ అవుతుంది. సో ఇలాగ నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇది గ్రౌండ్కి ఇవ్వాలి. ఇదేమో ఛానల్ ఏని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్కి ఇచ్చాను. ఛానల్ బిని నేను అవుట్పుట్కి ఇచ్చాను. అండ్ గ్రౌండ్కి ఇచ్చేస్తున్నాను. క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు టాప్ సైడ్లో రన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. రన్ అనే ఆప్షన్ మీద. ఇది ఫస్ట్ రెసిస్టర్స్, నాకు రిక్వైర్డ్ రెసిస్టెన్స్ చేంజ్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేసి దీని మీద ఇలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి వాల్యూ మీద మనం చేంజ్ చేయొచ్చు. అలాగే కెపాసిటర్ మీద కూడా చేంజ్ చేయొచ్చు మన రిక్వైర్డ్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది, రన్ అనే ఆప్షన్. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దీని మీద సిఆర్ఓ మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్, మీకు అవుట్పుట్ ఇలా స్క్రీన్ వస్తుంది. సో దీంట్లో ఎక్సెస్ స్కేల్ ఇది. ఛానల్ ఏలో మనం ఇన్పుట్ ఇచ్చాం, ఛానల్ బిలో అవుట్పుట్ ఇచ్చాం. వోల్టేజ్ మనం పెంచాలంటే ఇక్కడ విజిబిలిటీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత స్టాప్ అవ్వాలంటే సిగ్నల్ మీద క్లిక్ చేయాలి. ఇలాగా. సో ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్. ఛానల్ ఏ మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఛానల్ ఏ దగ్గర క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ అలాగే రైట్ క్లిక్ కొట్టి ఆ లైన్ మీద కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మనకు అవుట్పుట్ అనే లైన్ మీద క్లిక్ చేసి దాని మీద ఇక్కడ అవుట్పుట్ ఏమి ఇచ్చాము, దీనికి బీకి ఇచ్చాం, ఇది ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్లో కూడా ఈ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు కలర్ వస్తుంది. ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దానికి నేమ్ కూడా ఇవ్వచ్చు. విఇన్ అని కానీ విఅవుట్ అని కానీ మనం ఏది ఇస్తే అక్కడ అసైన్ అవుతుంది. ఇక్కడ నేను బ్లూ కలర్ ఇచ్చాను. లేదంటే
ఎల్లో కలర్ ఇద్దాం. బ్లూ కలర్ ఎక్కువ కనిపించట్లేదు, సో ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో కలర్ ఇస్తున్నాను. దాని మీద డబుల్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద చేంజ్ చేయాలి. మళ్ళీ రన్ ఆప్షన్. మీరు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ రెడ్, ఇక్కడ ఫస్ట్ రన్ సిమ్యులేషన్ ఆఫ్ చేసి పెట్టాలి. తర్వాత చూడండి ఇలా ఉంది. ఇలా ఇక్కడ మీరు పాస్ చేసిన తర్వాత చేంజ్ చేసుకుంటే బెటర్, ఏదన్నా చేంజ్ చేయాలంటే. ఇప్పుడు ఎల్లో కలర్ పెట్టాను. ఎల్లో కలర్ పెట్టి ఇప్పుడు మళ్ళీ రన్ చేయాలి. ఓకే కొట్టండి, తర్వాత రన్ చేయండి. సో ఇలా వస్తుంది. సో ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్. దీని తర్వాత ఏసీ అనాలిసిస్, ట్రాన్సియెంట్ అనాలిసిస్కి సిమ్యులేట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సిమ్యులేట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. అనాలిసిస్ అండ్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేయండి. ఏసీ స్వీప్కి వెళ్ళండి. దీంట్లో ఫ్రీక్వెన్సీ 100 MHz కానీ 100 Hz నుంచి ఇది మెగాహెర్ట్జ్లో తీసుకున్నా. యాజ్ యూర్ విష్, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 10 MHz. డికేడ్ అనే ఆప్షన్ పెట్టండి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్ డికేడ్ 10. లీనియర్ అని తీసుకోండి. పాయింట్స్ 1000 పెట్టాను, లీనియర్ అని పెట్టండి. తర్వాత రన్ యాడ్ ఎక్స్టెన్షన్. యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ చూపిస్తున్నాను. దీని తర్వాత అవుట్పుట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని తర్వాత ఫస్ట్ ఇవి అయిన తర్వాత లీనియర్ అన్నాక అవుట్పుట్ మీద క్లిక్ చేయండి. అవుట్పుట్లో యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి. యాడ్ ఎక్స్టెన్షన్లో మీరు అవుట్పుట్ అనే నోడ్ 20 స్టార్ ఆర్ మల్టిప్లైడ్ లాగ్ ఆఫ్ బ్రాకెట్ స్టార్ట్. అవుట్పుట్ నోడ్ ఎంతైతే అంత వేయాలి. లేదు ఇక్కడ నేను V0 ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాయి తీసుకోవాలి. V0కి V of V0 అని పెట్టాను. దాన్ని సేవ్ చేయండి. బై V of Vn దాన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఓన్గా చేయొద్దు, ఇక్కడ ఏది ఉంటే అదే ఇవ్వాలి. మీకు అవుట్పుట్ నోడ్ మీద ఎంత నెంబర్ ఉంటే అదే ఇవ్వాలి, సెలెక్ట్ చేయాలి. ఓకే కొట్టండి. V0 20 log V0 by Vi ఇక్కడ ఉన్నాయే తీసుకోండి. అవుట్పుట్ నోడ్ ఎంత ఉంటే అంత, ఇన్పుట్ నోడ్ ఉంటే ఎంత ఉంటే అంత. ఓకే చేయండి. ఓకే చేయండి, రన్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా దిస్ ఈస్ ద ట్రాన్సియెంట్ ఏసీ స్వీప్ ఫర్ గివెన్ ట్రాన్సిస్టర్. బ్యాండ్విడ్త్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఎల్లో, ఒకటి గ్రీను. సో దాని ద్వారా మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ ఎక్కడ ఉందో చూసి దాంట్లోనే 3 dB ఫ్రీక్వెన్సీ తీసేయాలి. చూడండి ఇక్కడ మీరు ఇలా తీసుకోండి. మ్యాక్సిమం గెయిన్ ఎక్కడ ఉందో చూడండి. టాప్లో మ్యాక్సిమం గెయిన్ 79 ఉంది. ఇక్కడ చూడండి 79 ఉంది వైట్. సో 79 - 3 dB 76 అన్నట్టు. సో 76 ఎక్కడ ఉంటే అక్కడ పెట్టండి. 76 వచ్చింది చూడండి. అలాగే ఇది కూడా 76 దగ్గర పెట్టండి. లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ గ్రీన్ది కూడా. సో 76 దగ్గర పెట్టండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద బ్యాండ్విడ్త్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఎంత వచ్చింది? ఇలా. దిస్ ఈజ్ ద బ్యాండ్విడ్త్ dy. దిస్ ఈజ్ ద బ్యాండ్విడ్త్. సో ఇలాగ మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ ద బ్యాండ్విడ్త్.